హాయ్ అండి, అందరికీ శుభోదయం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలో నుండి మనకి చక్కగా దొరుకుతూ ఉండేటువంటి పదార్థాలను మావేం పోతే బాగానే వండుకుంటాము. మరి ఇక్కడ వాళ్ళు వండుకుంటారో లేదో నాకు అంతగా తెలియదు. అటువంటి కూరని మీకు చూపిస్తున్నానండి. ఆ కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ కూరలోకి వెళ్ళిపోదాము. ఆ కూరకు కావలసిన పదార్థాలు, అది ఎలా తయారు చేసుకోవాలి, ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా మీకు చెప్తానన్నమాట అండి. ఆ కూర పేరు ఏంటంటే అండి, చిలగడ దుంపల కూర. చిలగడ దుంపల కూర. అయితే ఈ చిలగడ దుంపల కూర అనేటువంటిది కావలసిన పదార్థాలు ఏమిటో మీకు చూపిస్తున్నాను రండి అన్నమాట. నేను ఇదిగోనండి, ఇది ఒక పెద్ద దుంప. అంటే పండగలో తెచ్చుకున్నాము. దుంపనేమో ముక్కల పులుసుల్లోకి వేసాను, ఈ దుంప ఉంచాను. ఈ దుంపతోటి మీకు కూరని చూపిస్తున్నాను. ఎంత కూర అవుతుందో కూడా చూపిస్తున్నాను. ఇద్దరు మనుషులు పట్టిడేసి వేసుకుని తినచ్చు అనమాట అండి. ఈ కూర అంటే కొన్ని ప్రాంతాల్లో తెల్లటి గడ్డలు దొరుకుతాయండి. చిలకడ దుంపలు, తెల్ల దుంపలు దొరుకుతాయి. మనకి ఇక్కడ హైదరాబాదులో ఇలాంటి దుంపలు దొరుకుతాయండి. ఏ దుంప అయినా పర్వాలేదు. అయితే దీన్ని శుభ్రంగా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ముక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు చాలా సింపుల్ అండి. ఒక ఇత్తడి గిన్నెలో వండుతున్నాను. 10 నిమిషాల్లో అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. అయితే తాలింపుకి అంటే పోపుకి అనేటువంటిది ఏం కావాలంటే ఒక 3 స్పూన్లు నూనె వేసుకుంటే సరిపడుతుంది. తర్వాత నేను ఒక చెంచాను చూపిస్తున్నానండి. ఆ చెంచాతోటి మీకు ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తున్నాను అన్నమాట. ఈ చెంచా నిండా శనగపప్పు తీసుకున్నానండి, కూరకి సరిపడాది. ఈ చెంచా నిండా మినపప్పు తీసుకున్నాను. అర చెంచాడు జీలకర్ర తీసుకున్నానండి. అర చెంచా జీలకర్ర తర్వాత ఇది కాశ్మీర్ చిల్లండి, 2 కాయలు. ఇది మామూలు కారం కలకాయ. ఈ 3 కాయలని చిన్న చిన్న ముక్కలు వేసి పోపులో వేసేద్దాం. కారం కావాలి అంటాలి అనుకుంటే అండి, అలాంటి మెత్తని కారం కూరకి రుచి అనేది ఉండదు. అయితే ఈ కారం నేను కూడా పట్టుకోవాలి, ఎంతో లేదు మీకు చూపిస్తున్నాను. ఇటువంటి తయారు చేసుకున్నటువంటి వేపుడు కారాన్ని చక్కగా ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే కూర అనేది కారంగా అత్తుతుందనమాట అండి. మరి ఇంకొక విషయం ఏమిటంటే అండి, తగినంత ఉప్పు. మనం దుంపలు సగం ఉడుకుతున్నప్పుడు ఈ ఉప్పుని వేసేసుకోవచ్చు. చిటికెడు పసుపు అండి. మనం కూర తెల్లగా ఉంచుకోవాలంటే పసుపుని తీసేయచ్చండి. లేదు పసుపు వల్ల ఆరోగ్యం కాబట్టి చిటికెడు పసుపు వేసుకుంటే మంచిది అని చెప్పి అనుకుంటే చిటికెడు పసుపు అనేది వేసుకోండి. మరి నేను ఎంత బెల్లం ముక్క చూపిస్తున్నానో మీకు అందరికీ తెలుసండి. పెద్ద చింతగింజ అంటే చింతకాయలో ఉండేటువంటి చింతగింజ ఎంత ఉంటుందో అంతే బెల్లం ముక్క తీసుకున్నాను. అంటే ఈ చిన్న బెల్ల పెసరు కనుక వేస్తే అండి కూర అమోఘంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి వండుకు తింటే మనం ఇలాంటి పిల్లలకు కూడా పెట్టచ్చండి. స్కూల్ నుంచి వచ్చాక గాజు కప్పులో పెట్టి ఏదో డెకరేషన్ చేసి మంచిదంటే వాళ్ళు కూడా తినేస్తారు. కాబట్టి ఇది సాయంకాలం వేళ 4 గంటల వేళ మనం స్నాక్స్ కింద కూడా తినచ్చండి, అన్నంలోనే కాకుండా. అర్థమైంది కదండి. మరి ఇక ఇవి పదార్థాలు తీసుకున్నాం. అలాగే నీళ్లు పోసుకోవడానికి ఇగో చెంబులో పెట్టుకున్నాను. ఎక్కువ నీళ్ళు పోసుకోక్కర్లేదు. ముక్కలు తరిగిన తర్వాత మీకు ఎన్ని నీళ్ళు పోసుకుంటే సరిపడుతుంది కరెక్ట్గా అనేటువంటి దానిని చూపిస్తానండి. మరి గడ్డని లైట్గా ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా పీలర్ తోటి లైట్గా తొక్క తీసుకోండి. ఎందుకంటే తొక్క ఉంటే మంచిదే, ఫైబరేను. ఈ తొక్క తెల్లగడ్డ తొక్క వేరేగా ఉంటుంది కాబట్టి తొక్క మధ్యని గీసేసి అక్కడక్కడ తొక్క ఉంచి తరిగేసేవారు. అర్థమైంది కదా. తొక్క తీసి ముక్కలు చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ముక్కలు తరిగేసుకున్నానండి.
ముక్కలు చూపిస్తున్నాను. ఒకసారి కడిగేసుకున్నాను కూడాను. ఇన్ని ముక్కలు వచ్చాయండి, అంటే గుప్పుడు పైచర్లు వచ్చింది, చూశారు కదండి. అయితే ఈ గ్లాసుడు నీళ్ళు నిండా పోసాను. పోసిన తర్వాత ఇంకొంచెం నీళ్ళు చొక్క అనేది పోసుకోవచ్చండి, కొద్దిగా పావు గ్లాసులు పోసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, చిన్న పొయ్యి మీద మీడియంలోకి పెట్టుకోండి. బయట ఉడికించుకుంటే బాగుంటుంది, లేదండి మేము కుక్కర్లో పెట్టుకుంటామంటే గ్లాసుడు కూడా అవసరం లేదు. సగానికి వేసి సిమ్లోకి మీడియంలోకి పెట్టుకొని 2 విజిల్స్ రప్పించుకోండి, మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎంతసేపు పడుతుంది అని మీరు అనుకోవచ్చు. మంటను తగ్గిస్తున్నాను, చూసారా, ఆ మంటను పెట్టాను. ఇప్పుడు 10 నిమిషాలకి ఉడుకుతుందండి. సగం ఉడికాక ఈ చిటికెడు పసుపు, ఈ తగినంత ఉప్పు అంటే ఇంచుమించుగా దీనికి ఎక్కువ ఉప్పు అనేది పట్టదండి. ఇదిగో చూసారా, ఈ ఉప్పు అయితే సరిపడుతుంది. ఇంకా అంటే కొంచెం తగ్గించే వేస్తాను, సగానికి వేసుకుంటే సరిపడుతుంది. ఈ చిటికెడు బెల్లం ముక్క వేసేసి మొత్తానికి ఉడికించేస్తాను. అయితే పిల్లలకి రామాయణంలో శ్లోకాలని, లేకపోతే భారతంలో శ్లోకాలని, సంస్కృత శ్లోకాలని చిన్న చిన్నవి మీకు తెలుసున్నవి నేర్పండి. మన మతాన్ని ఎవరైనా అవహేళన చేయొచ్చు. హిందూ మతం చాలా గొప్పదన్నమాట అండి. మన పురాణాలు పుక్కిటి పురాణాలు అని అంటారండి తెలియని వాళ్ళు. తప్పు, అది చాలా ఎంత దోషం అంటే అండి, రౌరవాది నరకాలు అనుభవిస్తారటండి, అంత దోషం. భాగవతంలో వస్తుంది, దేవీ భాగవతంలో కూడా వస్తుందండి ఈ వాక్యం. కాబట్టి నేను మీకు ఎలా తెలుసు అంటే, నేను దేవీ భాగవతాన్ని ఒకసారి మామూలుగా పారాయణ చేశాను, నాకు అంతగా సంతృప్తి అనిపించలేదు. ఇప్పుడు రెండోసారి పారాయణ చేస్తూ ఒక్కొక్క పేజీలో ఉండేటువంటి అంశాన్ని గ్రహిస్తున్నానండి. నాకు 7 దాకా అయిపోయింది, 8వ దానికి వెళ్ళాను, అష్టమ స్కందం దాకాను. కాబట్టి దాంట్లో విషయాల గురించి మీకు పురాణాలు ఎవరైనా హేళన చేస్తే, పురాణం ఎప్పుడూ కూడా అండి మంచి విషయాలని, ధర్మాన్ని బోధిస్తుందండి. అంతేకాని అంటే చెడు వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతోంది, మంచి పనుల వల్ల, సత్కర్మల వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటిది చెప్పాలి. న్యాయం, ధర్మం అనేటువంటిది అదే ప్రామాణికం అండి మనకి. ఆ న్యాయం, ధర్మం అని ధర్మబద్ధంగా వెళుతూ ఉండాలే కానండి, అధర్మంగా వెళ్ళకూడదు. అంతేకాని అంటే కాలం మారిపోయింది అంటున్నారండి. కాలం ఎప్పుడూ మారదండి. సంవత్సరానికి 3 కాలాలు వస్తాయి, శీతాకాలం, వర్షాకాలం, అలాగే వేసవకాలం. అయితే ఈ కాలాల్లో ఉండేటువంటి మార్పులు ఏంటంటే అండి, ప్రపంచంలో ఉండేటువంటి టెక్నాలజీ అంటే సైన్స్ పరంగా కానీ మరేదైనా కానీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ప్రకృతి వైపరీత్యాలను మాత్రం ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా దాన్ని ఎవరూ కూడా అరికట్టలేరని, అక్కడే భగవంతుడు ఉన్నాడని చెప్పచ్చండి. ఎవరైనా భగవంతుని చూపించగలవా అని అడుగుతారండి. చూపించగలుగుతాను. ఎలా చూపించగలుగు? నీ మనస్సు ముందర నిర్మలంగా ఉండాలి, నువ్వు ఎల్లప్పుడూ సత్యవాక్యునే పలుకుతూ ఉండాలి, ఎవరి యందు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలగకుండా ఉండాలి, అప్పుడు భగవంతుని చూపించగలుగుతాను అని చెప్పచ్చండి. అయితే మరి భగవంతుడు ఉన్నాడని ప్రామాణికం ఏమిటి అని అడగచ్చండి. ఉన్నాడని ప్రామాణికం ఏముందండి? ఒక గర్భిణీ స్త్రీలు 3 వైద్యశాలకి వెళ్ళారు, దాన్నే హాస్పిటల్ అంటున్నాను. అయితే ఒక గర్భిణీ స్త్రీ అండి బాగా ఐశ్వర్యవంతురాలు, వాళ్ళు పెద్ద ఉన్న దాంట్లో మంచి గదిని తీసుకుంటారు. మరొక గర్భిణీ స్త్రీ సామాన్యరాలు, ఆమె మామూలు గదిని తీసుకుంటుందండి, ఏసీలు గీసీలు అలాంటివి లేకుండా. మరి 3వ గర్భిణీ స్త్రీ పేదరాలండి, అప్పుడు వరండాలో ఉండే బల్ల మీదే కనవచ్చండి. మరి 3 జననాలు ఒకేసారి జరుగుతున్నాయి, కానీ అందులో మార్పు అనేది చూడండి. మనం చేసిన పనిలో ఉండేటువంటిది, మనం చేసిన దానము. అందుకోసం పెట్టి పుట్టాడ్రా అని అంటుంటాం. పెట్టి పుట్టడం అంటే ఏమిటి? నువ్వు ఏ జన్మలోనూ బాగా పెట్టావు, దానాలు ధర్మాలు చేసావు, ఈనాడు దాన్ని మళ్ళా పుట్టిన తర్వాత అనుభవిస్తున్నాం. అది గ్రహించి మళ్ళీ మనకు ఉన్నంత దాంట్లో ఎవరికైనా దానం, ధర్మం. అలాని మోసగాళ్ళు ఉంటారండి, అందులో ఇది కలియుగం, బాగా మోసాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటప్పుడు ఆ మోసగాళ్ళు ఎవరు, ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలిగితే పర్వాలేదండి. ఒక్కోసారి తెలుసుకోకుండానే మనం ఇచ్చేస్తూ ఉంటాం. భగవంతుడా,
ఇది నా చేత చేయించామని నేను ఏం చేయగలని ఓ నమస్కారం పెట్టుకుంటే సరిపడుతుందండి. మరి రామాయణ భాగవతాల్లో సీతాదేవిని అడవుల్లో వదిలేశారు ఇలాంటివి అంటూ ఉంటారండి. అప్పుడు ఆ కథని పిల్లలకి చెప్పండి. పిల్లలకి చెప్పడం వల్ల అవగాహన అవుతుంది. అవగాహన అవటం వల్ల మన మతాన్ని ఎవరైనా అవమానపరుస్తుంటే మా మతంలో ఉండే గొప్పతనం మీకేం తెలుసు, ఎవరి మతం వాళ్ళకే గొప్ప అనేటువంటి దానిని పిల్లలకి విడమర్చి చెప్తే వాళ్ళకే అవగాహన అవుతుందండి. మరొక విషయాన్ని మీ పిల్లలకి అందజేస్తాను. మరి కూర ఉడికిన తర్వాత ఎలా వచ్చింది, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తానండి. దయలా తీసుకోండి. ఇదిగోండి ముక్కలు ఉడికాయి, నీళ్ళు ఉన్నాయి చూసారా, నీళ్ళు ఎగురు చేసుకోవచ్చు. ఇగో ఉడికిందో లేదో ఇలా ప్లేట్లోకి వేసుకోండి. అగో చూసారా నలిపితే ఎలా నలిగిపోయిందోను. అయితే ఇప్పుడు నేను ఇంకా ఏం చేస్తానంటే ఆ నీళ్ళు తొందరగా ఎగరాలి కదా, ఏం చేస్తానంటే కొంచెం హైలో పెట్టేసి దగ్గరే ఉండి ఈ తగినంత ఉప్పుని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. చూసారా వేసేసాను. ఈ చిటికెడు బెల్లం ముక్క వేసేసానండి. పసుపు వేసుకుంటున్నానండి కొద్దిగాను. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ దగ్గరగా రానిచ్చేసుకుంటాను. చూసారా కొద్దిగానే ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ లేవు. బయట ఉడికించేసుకోవచ్చండి, మన కుక్కర్ కూడా అక్కర్లేదు. మా దగ్గర ఇలాంటి ఇత్తడి గిన్నె లేదండి. మరి నేను ఏం చెయ్యాలనుకుంటే ఒక సిల్వర్ గిన్నె ఏదో ఉంటుంది కదా, మూకుల్లో కూడా వండుకోవచ్చు. ఇంకెన్నో నీళ్ళు లేవు, ఒకసారి చూడండి. ఈ నీళ్ళని కొంచెం హైలో పెట్టి నేను ఇక్కడే ఉంటూ దగ్గరికి రానిచ్చేస్తా అండి. ముక్కల్ని అప్పుడు ఇనుపుతానమాట. ముక్కలు ఇనుపుకుంటేనే కూర రుచిగా ఉంటుందన్నమాట అండి. ఎగిరిన తర్వాత పోపు అది పెట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగోనండి కొంచెం నీళ్ళు ఉండగానే కట్టేసుకుని ఏం చేశానంటే ఇగో ఇలాగా చెంచాతోటి ఇనిపించేసి. చూసారు ఎక్కడైనా నీళ్ళు ఉందండి మీకు? లేదు. ఈ కూరని ఇలా ఉంచేసుకోండి. ఇగో చిన్న మూకుని పెట్టుకున్నాను. దీంట్లోకి నెయ్యి పోపు ఇష్టమైన వాళ్ళు, నెయ్యి తినగలిగే వాళ్ళు నెయ్యి పోపుని పెట్టుకోవచ్చండి. నెయ్యి మేము తినమండి అనుకునే వాళ్ళు నూనె వేసుకోండి. నేను అయితే నెయ్యే వేసుకుంటున్నానండి. నెయ్యి మేము తింటాము, కూరలోకి రుచి బాగుంటుంది కాబట్టి. మీకు ఇదిగో ఇది కాచుకున్న నెయ్యి కనపడిందండి మీకు. దీంతో ఒక్క స్పూను నిండా వేస్తే పోపుకి సరిపడుతుందండి. చూసారా, ఇంకా డౌట్ అనుకుంటే కొంచెం వేసుకోండి. ఇగోనే కొంచెం వేసాను. ఈ చెంచాని ఇందులో పెట్టి ఇప్పుడు ఈ పోపు దినుసులు మీకు చెప్పాను కదండి. ఈ కూరని తద్దినాలప్పుడు, మాసికాలప్పుడు, అంతేకాదండి 12వ రోజున, సంవత్సరికం నాడు 7 కూరలు అనేది వండుతాం కదండి. అప్పుడు కూడా మనం ఈ కూరని వండొచ్చు అనమాట. అయితే ఆ కూర వండేటప్పుడు మనం శనగపప్పు అనేది వాడాం కాబట్టి తద్దినాలకి ఆ శనగపప్పు వాడకుండా మనం ఏం చేయాలంటే మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్క పోపు పెడతాం అనమాట అండి. అంతకు మించి ఇంకేమీ లేదు మిగతా. ఇప్పుడు ఈ పోపుని ఇలా దోరగా అంటే సగం వేగాకండి ఈ ఎండుమిరపకాయ ముక్కల్ని వేసేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయ ముక్కలు వేసి చక్కగా వేగిపోయాక ఆ కూరలో కలిపేసుకుని ఒక బేసన్లోకి తీసేసుకుంటే సరిపడుతుందండి. అయితే మీకు రామాయణంలోనూ 2 లైన్లతోటి శ్లోకాలు ఉంటాయి కదండి. అటువంటి శ్లోకాలు అవన్నీ పిల్లలకి నేర్పండి. అలాగే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభో శాంతం రామదూతం నమామ్యహం అంటే దూతగా హనుమంతుడు ఏ విధంగా కార్యనిర్వహణ చేశాడు అనేటువంటి దానిని పిల్లలకి తెలియజెప్పచ్చండి. హనుమంతుడి యొక్క నామాన్ని తెలిసిన, రూపాన్ని చేసిన, దివ్యమంగళ స్వరూపమైనటువంటి హనుమంతుని రూపం చూసిన మనకు అన్ని శుభాలే కలుగుతాయి. హనుమంతుడు శక్తివంతుడు, బలవంతుడు. అంతేకాదండి హనుమంతుడు విద్య సూర్యనారాయణమూర్తి దగ్గర నేర్చుకోవటం జరుగుతుంది కాబట్టి ప్రతిభావంతుడు అని పిల్లలకి ఇలా చెప్తూ చక్కగా మంచి వాక్యాలు ఏవో మనకి నోటికప్పుడు ఏది వస్తే మంచిగా దానిని చెప్తాం. ఇప్పుడు సగం దాకా వేగింది కదండి, ఈ ముక్కలు కూడా వేసేసాను. చక్కగా కూరలో కలిపేసుకుంటే సరిపడుతుంది. పోపు వేగాక కూరలో కలిపేద్దాము. కలిపేసి మీకు ఒక బేసన్లోకి తీసి నేను చూపిస్తానన్నమాట అండి. ఓకే, ఇవన్నీ సర్దుకొని ఇగోండి పోపు దోరగా చక్కగా వేగింది. మిరపకాయ ముక్కలు అవేను మీకు కనపడుతోందా? ఇది ఇప్పుడు ఈ పోపుని ఇందులోకి వేసేసుకున్నాను. అంటే లైట్గా ఉన్నప్పుడే కట్ చేసేస్తానండి, కట్టేస్తాను గ్యాస్ స్టవ్ని.
కట్టేసి మామూలుగా కూరలోకి 1 నిమిషం ఉండి వేసేస్తాను. ఆ వేడికి చక్కగా పోపు ఇదవుతుంది. ఇప్పుడు ఈ పోపుని ఇలా కలిపేసుకోండి. నేను చెప్పాను కదండి, ఇష్టమైన వాళ్ళు ఈ కూరతోటి ఆ ఎండుమిరపకాయ ముక్కని తినేస్తారు. ఇంగు వేసుకోవచ్చు అంటే ఇందులో ఇంగు బాగుండదు. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది. ఇది పొద్దున వేళ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చండి, తప్పేమీ లేదు. ఇందులో మీకు ఉండేటువంటి ఐటమ్స్ ఏమైనా అన్నీ శరీర దారుఢ్యానికి పనికొచ్చేవేనండి. అర్థమైంది కదా. మరి కూర చూడండి చక్కగా వచ్చిందా లేదంటే మీరే చూడండి. 1 నిమిషం ఇలా పిల్లలకి అలాంటి గాజు గప్పులో పెట్టేసి చక్కగా ఒక చిన్న స్పూన్ వేసి మీరు ఇచ్చారనుకోండి, చక్కగా తింటారండి. వాళ్ళ దగ్గర మాత్రం నీకు ఇది సహిస్తుందా, ఇది తింటావా అని మాత్రం అనకండి పిల్లల దగ్గర. ఎందుకంటే పిల్లలు సహిస్తుందంటే సహించదనేస్తారు, తింటావా అంటే తిననంటారు. కాబట్టి అలా అనకుండగా మీరు ఏం చేస్తారంటే, ఎంతో బాగుంటుంది చక్కగా తిను అని చెప్పండి. అంతగా వాళ్ళు మారం చేస్తే ఒక్క పిసరు తిను, నీకు నచ్చకపోతే పాడేసి, ఇంకో తినమని నేను చెప్పను అని చెప్పండి. అర్థమైంది కదా. మరి మీరు కూడా ఈ కూరని తయారు చేసుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మరి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి. అంతేకాదు అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయించండి. ఇది మర్చిపోకండి. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ నాకు తెలిసిన వాటిలో మీకు తెలియజెప్తూ ఉంటాను, ఒక్కొక్క కూరలోనూ పచ్చళ్ళలోనూ. అర్థమైంది కదండి. మరి ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.